అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది, డ్రగ్స్ సేవించేవాడికి శిక్ష లేదు, సానుభూతి ఉంది. అందుకే బెయిలబుల్ సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు తోలుతుంది, కానీ గంజాయి కొకేన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. చట్టాన్నే సవరించాల్సిన అవసరం ఉంది. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన, చట్టంలో లొసుగు ఏంటంటే కొకేన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి, వాళ్ళు బాధితులని ఉంది చట్టంలో. దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తారు, దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు. అసలు విచిత్రంగా ఉన్నది చట్టం. అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు. ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం.